వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి అయితే పోలీసులు ఈ కేసుని ఛేదించడంలో సక్సెస్ అయినరనే చెప్పొచ్చు. ఎందుకంటే మహిళల పైన జరుగుతున్న మర్డర్లు, క్రైమ్ రేట్ హైదరాబాద్లో విపరీతంగా పెరుగుతుంది. ఒక కేసు ఛేదించగానే ఇంకొకటి పోలీసులకు ఛాలెంజ్ విసిరినట్టే పరిస్థితి. సో కిస్మత్పురాలో ఆటో డ్రైవర్లు హత్య చేసిండ్రు అని పోలీసులు ప్రాథమిక విచారణ కాదు, ఆ కేసు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పారు. ఇంతకీ ఏం కేసు అని అనుకుంటున్నారు కదా. అదే కుక్కట్పల్లి లేడీ మర్డర్ తర్వాత నెక్స్ట్ డేనే కిస్మత్పూర్లో ఒక బ్రిడ్జ్ కింద, రాజేంద్రనగర్ కిస్మత్పూర్ గురించి నేను మాట్లాడుతున్నా. రాజేంద్రనగర్ కిస్మత్పుర బ్రిడ్జ్ కింద అసలుకి ఆమె వంటి పైన ఒక నూలు పోగు కూడా లేకుండా ఉండే ఒక మహిళా శవాన్ని గుర్తించారు. ఆ డెడ్ బాడీని గుర్తించిన తర్వాత కిస్మత్పుర సరౌండింగ్లో ఉండే వాళ్ళందరూ కూడా గజ్జన వణికిన పరిస్థితి. అసలు ఏమవుతుంది మా సరౌండింగ్లో, అసలు ఆమెను ఇక్కడ ఎవరైనా చంపిర్రా లేదంటే ఎక్కడనో చంపి ఇక్కడికి తీసుకొని వచ్చిర్రా అని ఎంతో మంది భయపడుతున్నారు. సో ఆ భయపడే వాళ్ళందరికీ కూడా అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఆ మహిళని ఎందుకు చంపినరు, ఎవరైనా చంపినరా అత్యాచారం చేసిర్రా అనుకునే వాళ్ళందరికీ కూడా పోలీసు వివరణ ఇచ్చింది. ఆ కేసుని ఛేదించామని చెప్పింది. ఇంతకీ ఆ కేసులో ఏం జరిగింది అని అంటే, ఎవరైతే కిస్మత్పుర బ్రిడ్జ్ కింద ఆమెను చంపి అక్కడ పడివేసి వెళ్ళిండ్రు కదా, సో వాళ్ళు ఎవరో కాదు, ఆటో డ్రైవర్స్. సో ఈమె నేటివిటీ ఎక్కడంటే హైదరాబాదే, హబ్సిగూడ దగ్గర. సో హబ్సిగూడ దగ్గర ఉండే ఒక కళ్ళు కంపౌండ్లో కళ్ళు తాగి ఒక మత్తులు ఉంది. సో అదే సమయానికి టొలీ చౌకీ దగ్గర ఉండే కుక్కలు, ఈ రెండు కుక్కలన్నా తప్పు లేదు, ఇంకా గాడిదలన్నా తప్పు లేదు, వీళ్ళు మానవ మృగాలన్నా తప్పు లేదు, వీళ్ళ ఇంట్లో ఆడోళ్ళు అనేది లేకుండా పెరిగిండ్రేమో వీళ్ళు. అంటే వీళ్ళని చూస్తుంటే, వీళ్ళ గురించి చెప్పాలంటే నాకు అట్లనే అనిపిస్తుంది. సో అట్లాంటి ఒక అడ్డ గాడిదలు రెండు టొలి చౌకీ నుంచి వచ్చినాయి అనమాట ఆటోలో. సో ఆ వాళ్ళు అక్కడే హబ్సిగూడలో కళ్ళు తాగడానికి వచ్చినాయి ఈ అడ్డగాడిదలు కూడా రెండు. సో ఆమె మత్తులో ఉంది అనే విషయం తెలుసుకొని ఆమెని కిడ్నాప్ చేసిండ్రు. ఆటో డ్రైవర్ ఒక గాడిద, ఆ గాడిదకు ఇంకొక గాడిద చేరువై ఇద్దరు కూడా మళ్ళీ కళ్ళు తాగి ఆమెని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి కిస్మత్పురా దగ్గర ఉండే బ్రిడ్జ్ వరకు తీసుకొని వచ్చిర్రు. ఆమె ఆల్రెడీ మత్తులో ఉంది, ఆమెకేం తెలియదు అసలు ఏం చేస్తుర్రో, ఎక్కడ వచ్చారో, ఎవరు తీసుకొచ్చారో అనే విషయం ఆమెకేం తెలియదు. సో అట్లాంటి మహిళను కిస్మత్పుర బ్రిడ్జ్ కాడికి తీసుకొని వచ్చారు. ఎవరు లేని సమయం చూసి వివస్త్రం చేసిండ్రు. ఆమె ప్రైవేట్ పార్ట్స్లలో ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా హింసించారు. అత్యాచారం చేస్తూ ఆ బాధకు తట్టుకోలేక అక్కడే మృతి చెందింది ఆ మహిళ. చనిపోయిన తర్వాత కూడా వదిలేరు, మళ్ళీ 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 అత్యాచారం చేస్తూనే ఉన్నారు. చేసిన తర్వాత మత్తు దిగి అడ్డగాడిదలకు ఆ మృతదేహాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో ఆ బాడీ డికంపోజ్ అయ్యి 5 రోజుల తర్వాత పోలీసులకు ఎవరో ఇంటిమేషన్ ఇస్తే అప్పుడు పోలీసులు వెళ్ళి అక్కడ చూస్తే ఆ బ్రిడ్జ్ కింద మహిళ పరిస్థితి చూసి షాక్ అయినరు పోలీసులు కూడా. అయ్యో పాపం అని అనిపించింది పోలీసులకు కూడా. ఆ తర్వాత అసలుకి ఈ మహిళ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎవరు తీసుకొచ్చిర్రు అనేది ఒక పెద్ద ట్విస్ట్. ఆ మహిళ డెడ్ బాడీ దొరికిన 10వ రోజు, ఇవాళకి 10th డే, ఇప్పటికీ ఆ కేసుని ఛేదించారు పోలీసులు. సో వాళ్ళిద్దరు ఆటో డ్రైవర్లని తాగి ఉన్నారని, ఆ తాగిన మత్తులో మహిళను తీసుకొని వచ్చి అక్కడ రేప్ చేసి, చనిపోయిన తర్వాత మళ్ళీ రేప్ చేసి అక్కడ నుంచి పరారైనరని నిందితులే వాళ్ళ నోటి గుండా చెప్పిన పరిస్థితి. ఇట్లాంటి అడ్డగాడిదలను ఏమనాలి అసలు? వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా? వాళ్ళకి అమ్మనో చెల్లెనో అక్కనో ఎవరు లేరా? సో వాళ్ళతోటి కూడా వీళ్ళు ఇట్లనే ప్రవర్తిస్తారా? ఇవాళ అట్లనే ఉన్నారు ఈ అడ్డగాడిదలు. గతంలో ఇట్లాంటి కేసు మనకి దిశ సంఘటన మళ్ళీ గుర్తుకు చేస్తుంది. పాపం దిశను కూడా ఇదే పరిస్థితి కదా. అక్కడ ఎవరు లారీ డ్రైవర్స్, క్లీనరు, డ్రైవర్ ఇట్లే ఆమెని రేప్ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఆటో డ్రైవర్లు, టొలి చౌకీలో ఉండే ఆటో డ్రైవర్లు ఈమెను కనిపెట్టి ఈమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అంత దూరాన ఎవరు లేని సమయం చూసి ఒక నిర్మానుష్యంగా ఉండే ప్లేస్ చూసి అక్కడ రేప్ చేసి అక్కడే పడేసి వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఎంత ఘోరమైన శిక్షలు వేసినా తక్కువనే. వీళ్ళని దిశ కేసులో ఎట్లయితే ఎన్కౌంటర్ చేసినారో అట్లాంటి ఎన్కౌంటర్ చేసినా కూడా తక్కువనే అని అంటున్నారు పబ్లిక్.
మరి వీళ్ళకి పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో పోలీసులు, న్యాయపరంగా చట్టపరంగా ఎట్లాంటి శిక్షలు వేస్తారనేది చూద్దాం. మొత్తానికైతే కేసు అయితే ఛేదించారు. కాకపోతే ఒక కేసు ఛేదించగానే ఇంకొక కేసు సవాల్ విసురుతూనే ఉంది హైదరాబాద్లో మహిళల విషయంలో. ఈ కేసు ఛేదించారు కదా, ఆల్రెడీ చర్లపల్లిలో ఉండే ఒక లేడీ డెడ్ బాడీని గోన సంచిలో యూరియా బస్తాలో మూట కట్టుకొని పెట్టి బీహార్కి వెళ్ళిపోయిన కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. సో ఆ కేసు గురించి కూడా పోలీసులు ఎవరు చేసిర్రు, ఎట్లా చేసిర్రు అనేది ఒక అనుమానితుడి పిక్చర్ మాత్రం కనిపెట్టిండు, కానీ అసలు ఇప్పటి వరకు వాడు దొరకలేడు, పరారీలో ఉన్నారు. సో ఒక కేసు తర్వాత ఒక కేసు హైదరాబాద్లో పోలీసులకు ఛాలెంజ్ విసురుతుంది. సో ప్రతి కేసులో కూడా మహిళలనే చంపేస్తుండ్రు. కొంతమంది చంపి పూడ్ చేస్తే, ఇంకొంతమంది చంపి ముక్కలు ముక్కలుగా చేసి మూసిలో పడేస్తే, ఇంకొంతమంది ఇట్లా రేప్ చేసి రోడ్డు మీద వదిలిపెట్టి పోయే పరిస్థితి. అసలు ఇంత క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటి అనే దిశగా కూడా పోలీసులు ఆలోచించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.